హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మనం చిత్రపటాల గురించి వీడియోస్ చేసాం. ఒకటి 2 చేసున్నాము ఆల్రెడీ. అయితే అది భగవంతునికి సంబంధించి. అయితే లివింగ్ రూమ్‌లో ఈ మధ్య కాలంలో చాలా రకాల చిత్రపటాలు ఇప్పుడైతే మరి వాల్ పోస్టర్స్ వచ్చేస్తూ ఉన్నాయి. హ్మ్. ఆహ్, వాల్ పేపర్. వాల్ పేపర్, వాల్ పోస్టర్ కూడా హ్మ్. పోస్టర్స్ వేస్తూ ఉన్నారు. అవును. లైక్ మరి బెడ్‌రూమ్ విషయానికొస్తే బెడ్‌రూమ్‌లో ఎలాంటి ఫోటోస్ పెట్టుకోవాలి? అసలు బెడ్‌రూమ్ నీట్‌గా ఉండి ప్రశాంతంగా ఉంటే బావుంటుందా? ఏవి పెట్టుకుంటే బావుంటుంది? ఏవి అసలు పెట్టుకోకూడనివి ఏంటో ముందు చెప్పండి పెట్టుకునే వాటికన్నా అమ్మా కూడా. బెడ్రూమ్‌లో హ్మ్. బెడ్రూమ్ దేనికి వాడతాం? పడుకోవడానికి వాడతాం. అవును. హాయిగా నిద్ర పట్టడానికి కావాల్సినటువంటివి మాత్రమే బెడ్రూమ్‌లో ఉండాలి. హ్మ్. హ్మ్. సెల్ ఫోన్స్ ఉండకూడదు. హ్మ్. టీవీలు ఉండకూడదు. ఇవన్నీ ఉంటున్నాయి ఇప్పుడు. మరి అది అందుకే కదా నిద్ర పట్టకపోవడాలు, అనారోగ్యాలు కారణం. హ్మ్. సెల్ ఫోన్స్ అంటే ఇంకొకటి దూరంగా ఉండి ఎమర్జెన్సీకి ఫోన్ వస్తుందనుకుంటే ఏమో గాని దగ్గర పెట్టుకోకూడదమ్మా. హ్మ్. ఎందుకంటే దాని నుంచొచ్చే ఆఫ్‌లో ఉన్న దాని నుంచొచ్చే వైబ్రేషన్స్ హెల్త్ మీద చాలా భయంకరంగా పనిచేస్తాయి. అవును. హ్మ్. అంచేత బెడ్ మీద ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ మొబైల్ ఉండకూడదు. హ్మ్. పెట్టుకోకూడదు. హ్మ్. అలాగే కంప్యూటర్సు హ్మ్. చాలామంది ల్యాప్‌టాప్స్ పెట్టేసుకుంటూ ఉంటారు. అలాగే పెట్టి పక్కన పెట్టేసుకొని పడుకుంటారు. పడుకుంటూ ఉంటారు. అవన్నీ లాస్ట్ మూమెంట్ వరకు వర్క్ చేసి అలాగే నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. అదే హ్మ్. చెప్తున్నా. హ్మ్. ఎవరిదాకా ఎందుకు అప్పుడప్పుడు నేను కూడా చేసేదాన్ని అదివరకు. హ్మ్. ఎందుకంటే నాకు పగలంతా జాబ్‌కి వెళ్ళడం. హ్మ్. హ్మ్. రేపొద్దున మళ్ళీ మామూలు పనుంటుంది. నేను ఆర్టికల్స్ పంపించేయాల్సిన మ్యాగజైన్స్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ మై ఆర్టికల్. హ్మ్. కనుక రాత్రి దాకా కూర్చొని చేసుకుంటూ ఒక్కొక్కసారి మంచం మీద కూర్చొని ఎదురుగా ట్రాలీ పెట్టుకొని దాని మీద పెట్టుకొని చేసుకుంటూ, ఆ ట్రాలీ మీద అలాగే పెట్టేసి మంచం మీద పడుకుంటా. హ్మ్. మంచం మీదని కాదు మంచం పక్కన. హ్మ్. అట్లా ఉంటుంది. ఏదో ఎమర్జెన్సీకి ఒకసారంటే తప్పేమో పర్వాలేదు గానీ, అది ఇట్ షుడ్ రెగ్యులర్ నాట్ బి ఏ కాకూడదు. హ్మ్. రెగ్యులర్ హ్యాబిట్. హ్మ్. చాలామంది ఏం చెప్తారంటే పుస్తకాలు కూడా ఉండకూడదంటారు గానీ, హ్మ్. ఒక మంచి పుస్తకం పక్కన ఉండడం వల్ల తప్పు లేదు. ఓకే. ఎందుకంటే ఆ పుస్తకంలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో అక్షరాల ద్వారా, హ్మ్. వాటి నుండి వైబ్రేషన్స్ ఉంటాయి గనక మంచి వైబ్రేషన్స్ ఒస్తాయి. ఓకే. మంచి పుస్తకం చదివితే 100% ప్రయోజనం ఉంటుంది. హ్మ్. చదవకపోయినా అది పక్కన ఉన్నట్టయితే ఇంతో అంతో ప్రయోజనం ఉంటుంది. హుహు. అందుకే కొంతమంది తమ మత గ్రంథాలను ఇలా చేతిలో పట్టుకొని తిరుగుతారు ఆచరించినా, హ్మ్. ఆచరించకపోయినా. మీరు ఈ మాట చెప్తుంటే మా బాబు గుర్తొస్తున్నాడమ్మా. వాడు బుక్ చదివి అది దిండు కింద పెట్టుకొని పడుకుంటారు. ఎప్పుడో వాళ్ళ టీచర్ చెప్పిందట. కరెక్ట్. "ఇదేమిట్రా ఎందుకిలా చేస్తావంటే" "మా టీచర్ చెప్పిందమ్మా" అంటాడు. సరే కరెక్ట్. అది మంచి హాబిట్ మంచి అనుకో. పని జెప్పారమ్మా. ఓకే. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో హ్మ్. అది ఇంతో అంతో బ్రెయిన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే. అంటే దాని ప్రభావం ఉంటుంది. పూర్తిగా ఇప్పుడు ఈ ప్రశ్న ఇలా చెప్పేస్తాడు, ఇలా ఆన్సర్ చేస్తాడని చెప్పలేం అవును. గానీ, అవును. హ్మ్. దాని ఇంపాక్ట్ ఉంటుంది. దానికి ఒక పాజిటివ్ యాంబియన్స్ ఏర్పడుతుంది హ్మ్. సబ్జెక్ట్ లోపలికి వెళ్ళడానికి. హ్మ్. హ్మ్. అంచేత పుస్తకం అయితే పెట్టుకోవచ్చు. హ్మ్. అలాగే దేవతా మూర్తుల చిత్రాలు ఏవైనా గదిలో పెట్టుకుంటే హ్మ్. మంచిదే. హ్మ్. ఎందుకంటే వాళ్ళ హ్మ్, వాళ్ళ ఆ చిత్రాల్లో వాళ్ళుంటారని మన భావన గదా! హ్మ్. ఒక బొమ్మలో వాళ్ళ తాలూకు లక్షణాలన్నీ ఉంటాయని. కనుక హ్మ్. ఆ లక్షణాలను చూస్తూ గాని, వింటూ గాని, దాని గురించి తలుచుకుంటూ గాని, అది లేవంగానే అలా కృష్ణుడి బొమ్మ కనపడిందనుకోండి, హ్మ్. లేదా పడుకోబోయే ముందు రాముడి చిత్రం కనపడిందనుకోండి, హాయిగా ఉంటుంది కదా! మన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అవును. కదా! హ్మ్. అంతే. అందుకనే అటువంటివి ఉండొచ్చమ్మా. హ్మ్. కాకపోతే భయంకరమైనటువంటివి ఈ హ్మ్. జంతువుల బొమ్మలు హ్మ్. అట్లాంటివి పెట్టుకుంటే మాత్రం ఆ క్రూరత్వం జంతువుల వస్తది. లక్షణాలున్న పిల్లలు పుట్టే ప్రమాదం ఉందమ్మా. అయ్యయ్యో! ఓకే. వేటిని చూస్తూ ఉంటారో, అవి అలాంటివి వచ్చే అలాంటి అవకాశం. లక్షణాలు హ్మ్. హ్మ్. గర్భవతులుగా ఉన్నప్పుడు గాని, గర్భధారణ సమయంలో గాని, హ్మ్. హ్మ్. అలాంటి వాటిని చూస్తూ ఉంటే, హ్మ్. అటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని పెద్దలు చెప్పారు. హ్మ్. మనస్తత్వ శాస్త్రవేత్తలు గూడా హ్మ్. ఎండార్స్ చేశారు దాన్ని. ఓకే. అంచేత అలాంటివి అటువంటివి పెట్టుకోకుండా ఇక లేకుండా నుంచి చాలా పాటిస్తారని అనుకుంటున్నా ఈ నేనైతే. కామిక్ హ్మ్. బొమ్మలుంటాయి చూడండి. అవునవును. కామిక్స్ ఆ! ఒక్కదానికి ప్రపోర్షన్ ఉండదు. హ్మ్. హ్మ్. ఇంత ముక్కో, ఇంత చెవులో, హ్మ్. ఇంత నోరో ఉంటాయి. అబ్బా! అవునవును. అలాంటివి చూస్తూ గనక ఉన్నట్టయితే హ్మ్. ఇంప్రపోర్షనేట్ అవయవాలు ఉన్నటువంటి పిల్లలు పుట్టడం అయ్యో! హ్మ్. 100% గ్యారంటీ. హ్మ్. హ్మ్. అంచేత అట్లాంటివి ఉండకూడదు. చాలా అందమైనటువంటివి, హాయిగా ఉండేటటువంటివి, మనసుకు సంతోషం కలిగించేవి,
అవి చూడగానే ఆహ్లాదంగా అనిపించేవి. ఉమ్, మనసులో ఉన్న బాధ పోయి ఒక రకమైన ముఖం వికసించే లక్షణం కలిగేవి. ఉమ్. అట్లాంటివి పెట్టుకోవాలమ్మా. చాలా హాయిగా ఉంది. అనంతలక్ష్మి గారి ఫోటో ఏదన్నా కనపడితే పెట్టుకోండి, హాయిగా ఉంటుంది. మీరు వద్దమ్మా, ఇంకా హ్యాపీగా ఉంటారు. అంతటి ప్రమాదం వద్దు. అంత మంచి నాలెడ్జ్ వస్తుంది, అందుకని చెప్పాను నేను. బోలెడంత నాలెడ్జ్ గని అని చెప్పొచ్చు. అమ్మతో మాట్లాడే ప్రతి మాట కూడా అక్షర సత్యం. 100% తెలిస్తేనే చెప్తారు, దానికి ఒక ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతారు. చాలా సంవత్సరాలుగా నేను ఫాలో అవుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, ముఖ్యంగా బెడ్రూమ్కి సంబంధించి ఏవే ఫొటోస్ పెట్టుకోకూడదు, ఎలాంటివి పెట్టుకోవాలి, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.